ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి అర్హతలను బట్టి, లేదా మనం కలిగి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి నిన్ను ఎదుటి వాళ్ళు జడ్జ్ చేసే రీతిగా ఉంటారు. ఏ రీతిగా అంటే, నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానము కానీ లేదా తెలివి కానీ ఎందుకు కూడా పనికిరావు. యు ఆర్ యూజ్లెస్. నువ్వెందుకు కూడా పనికిరావు, నీ క్యాపబిలిటీస్ సరిపోవు. ఈ రీతిగా నిన్ను గూర్చి జనులు మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో భక్తుల యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలని గురించి మనం చూసుకున్నట్లయితే, ఒక గొల్యాతును కొట్టడానికి దావీదు చేతిలో ఉన్నది చిన్న ఒడిసెల రాయి మాత్రమే. 1000 మంది ఫిలిష్తీయులను చంపడానికి సంసోను చేతిలో ఉన్నది చిన్న గాడిద దవడ ఎముక మాత్రమే. ఇజ్రాయేలు ప్రజల్ని, అన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించడానికి దేవుడు మోషే చేతిలో ఒక కర్రను మాత్రమే ఉంచాడు. ఇలాగే ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, గిద్యోను కేవలము ఒక 300 మంది ఏ విధమైనటువంటి యుద్ధ సామర్థ్యత లేనటువంటి వారు, లేదా యుద్ధ పరికరాలు లేనటువంటి వారు, ఒక్క 300 మంది ద్వారా మాత్రమే శత్రువుల్ని జయించగలిగాడు. హల్లెలూయా. మనుషులు నీ యొక్క సామర్థ్యాన్ని, నీ యొక్క తెలివితేటల్ని, లేదా నీవు కలిగి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని ఇలాగూ భౌతిక సంబంధమైనటువంటి క్యాపబిలిటీస్ చూస్తూ నువ్వెందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరానటువంటి వాడవి, పనికిరానటువంటి దానివి, యు ఆర్ యూజ్లెస్ అనే మాట సింపుల్గా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ నీవు నమ్మినటువంటి దేవుడు ఆ రీతిగా నిన్ను గూర్చి ఆలోచించడం లేదు. నిన్ను గూర్చి ఆయన ప్రణాళిక చేయడం లేదు. కానీ ఆయన కృప ద్వారా నీవు కలిగి ఉన్నటువంటి కొద్ది వాటి ద్వారానే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు కాదు. వారు చేపలు పట్టేటువంటి జాలర్లు, పామర్లే. కానీ వారి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నారు, వీరు గలిలేయులు కారా, చేపలు పట్టేటువంటి జాలర్లు కారా, వీరు ఏ రీతిగా మనం మాట్లాడేటువంటి భాష మాట్లాడుతున్నారని. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానము కాదు, తెలివి కాదు, లేదా అర్హతలు కాదు, ఏ ఒక్కటి కూడా దేవుడు చూడడం లేదు. కానీ ఒక దావీదుని, అదే రీతిగా ఒక సంసోనుని, ఒక మోషేని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులని కొద్దిపాటి సామర్థ్యముతోటే ఘనముగా ఏ రీతిగా దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించాడో, ఘనముగా నిలబెట్టాడో, దేవుడు అదే రీతిగా నీవు కలిగి ఉన్నటువంటి కొద్ది సామర్థ్యాన్ని, కొద్ది తెలివితోటే, నీవు ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. నీ పితరుల జీవితాల్లో ఎట్టి రీతిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, చిన్నటువంటి సామర్థ్యం ద్వారా గొప్ప కార్యాలు ఏ రీతిగా జరిగించాడో, అదే రీతిగా నీ జీవితాన్ని కూడా దేవుడు మలచబోతున్నాడు, మార్చబోతున్నాడు, అద్భుతం జరిగించబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.